మోదీ చెప్పినా నేను వినలేదు, మీరెంత సుంకం విధిస్తే మేము అంతే వేస్తామని ఆయనకే గట్టిగా చెప్పిండట మోతవారి. ఆయన ముందరనే కుర్చీ వేసిండు, వెనకంగా పోయి ఏం కుర్చీ వేసిండు మోదీకి. మొన్న వయగా ట్రంప్ కాడికి వైట్ హౌస్కు ఈ మొనగాడు మోదీ చెప్పినా నేను వినలేదు, మీరెంత సుంకం విధిస్తే మేము అంతే వేస్తామని ఆయనకే గట్టిగా చెప్పా. భారత్కు ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశా. ఇకపై అన్ని దేశాలతో ఇలాగే వ్యవహరిస్తాం. అట్లాగైతేనే దారికి వస్తాయి. భారత్లో బొచ్చడంత డబ్బు ఉందట. ఆ దేశంలో ఓటింగ్కు మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? చూసినారులో కథ ఏమేం బయటకు వస్తుందో దోస్తానం. భారీ పన్నులు విధించే భారత్లో టెస్లా ఫ్యాక్టరీ పెడితే అమెరికాకు అన్యాయమే. ఫాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలు. భారత ఫార్మాకు ట్రంప్ సుంకాల ముప్పు, ఔషధాలపై కనీసం 25% టారిఫు. అసలు మొత్తము పరస్పర సుంకాల విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిస్తున్నా తాను వినలేదని, మీరు ఎంత పన్నులు విధిస్తే తాము అంతే విధిస్తామని ఆయన ముఖం మీదే చెప్పానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ అంశం మీద తనతో ఎవరు వాదించడానికి వీల్లేదని పేర్కొన్నారు. తాను ప్రతిపాదించిన పరస్పర పన్నుల నుంచి భారత్ను మినహాయించే ప్రసక్తే లేదని తెలిపారు. అయ్యా ట్రంప్, ఇక వీళ్ళది మంచి దోస్తానం, ట్రంప్ది మంచి దోస్తానం. అయితే ఇక ఇందాం